క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు అఖిల భారత కిసాన్ సభ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు. స్థానిక దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ భవన్లో జై భరో కరపత్రాన్ని సిఐటియు రైతు వికాస సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ వీరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలుకు నోటిఫై చేస్తూ కార్మికుల సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను కాలరాసిందని, రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం, హైర్ మరియు ఫైర్ విధానాలు తీసుకురావడం, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోయి రైతులు దివాలా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా పంటల వ్యయంపై 50% కలిపి మద్దతు ధరలు ఇవ్వాలని, రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులు మరియు మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఏకమై పోరాటాలని ఆయన కోరారు. ఆగస్టు 10న జరిగే జైల్ భరో ఆందోళనలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండి జహంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జల్లెల పెంటయ్య, కొండమడుగు నరసింహ, ఆయిద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, ప్రజా సంఘాల జిల్లా ఆఫీస్ బేరర్స్ దాసరి పాండు, బొరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసాచారి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్యా రాజు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ గవర్నమెంట్ మోడీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఇప్పటికే పార్లమెంటులో విద్యుత్తు సవరణ బిల్లును పెట్టింది. ఆ బిల్లు ఆమోదం పొందితే దేశంలో రైతులకు ఉచిత విద్యుత్తు ఆగిపోయే ప్రమాదం ఉంది. పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇళ్లల్లో వాడుకునే కరెంటు బిల్లు 2 3 పెరిగే అవకాశం ఉంది. మరి తగ్గేది ఎవరికి అంటే పెట్టుబడిదారులకు, పెద్ద షావుకారులకు, కాంట్రాక్టర్లకు మాత్రం కరెంటు బిల్లు తగ్గుతుంది. ఇది జనం భరించలేనటువంటి భారం వేసేటువంటి పరిస్థితి దాపురిస్తోంది. అంతేకాదు, దేశంలో మద్దతు ధర చట్టబద్ధం చేస్తానని వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నది. రైతులను మోసం చేసింది. దీనికి తోడు వ్యవసాయ కార్మికులకు సంబంధించి వారి పేరెత్తడానికి, ఊసెత్తడానికే సిద్ధంగా లేదు. ఇప్పటికే ఉపాధి హామీని నీరుగార్చేసింది. 90% నిధులు యూనియన్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్థానంలో ఇప్పుడు సవరణ చేసి 40% రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలని కొర్రీపెట్టింది. ఇప్పటికే రాష్ట్రాలు, మున్సిపాలిటీల స్థాయికి దిగజారి ఉన్నాయి, నిధులు లేవు. కాబట్టి ఆచరణలో ఉపాధి హామీ అమలు జరిగే అవకాశం లేదు. ఆ నిధుల్లో కూడా అత్యధిక భాగం మెటీరియల్ ఖర్చుకే పెట్టాలని చెప్తున్నారు. అంటే ఇంకా ఉపాధి దొరికేటువంటి అవకాశం కల్లా. అందుకని ఉపాధి కొరవడుతున్నటువంటి పేద రైతులు, వ్యవసాయ కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తేలింది. కార్మికులకు సంబంధించి కార్మిక చట్టాలు రద్దు చేసింది. ప్రమాదకరమైనటువంటి 4 కోడ్స్ రూపంలో రిలీజ్ చేసింది. వాటి ప్రకారం
12 గంటల పని విధానం చట్టబద్ధం చేస్తున్నది. బానిస చాకిరీ చేయాల్సి వస్తున్నది కార్మికులు. కనీస వేతనాలు గ్యారంటీ లేకుండా పోతున్నాయి. సమ్మె హక్కు ఆచరణలో లేకుండా చేసింది. ఈఎస్ఐలు, పిఎఫ్లు అత్యధిక కార్మికులకు అందుబాటులోకి లేకుండా చేస్తున్నది. సమాన పనికి సమాన వేతనం అందని ద్రాక్ష పండైంది. కార్మికుల, వ్యవసాయ కార్మికుల, రైతుల అనే తేడా లేదు. ఈ దేశంలో కష్టం చేసుకొని బతికేట వాళ్ళందరి జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఎవరి కోసం అంటే, ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు, తెల్లదొరలు ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం అయితే, ఈరోజు మోడీ పాలకులు, బీజేపీ పాలకులు వెస్ట్ ఇండియా కంపెనీ కోసం చేస్తున్నారు. ఏమిటా వెస్ట్ ఇండియా కంపెనీ? అంబానీలు, అదానీలు వెస్ట్ ఇండియాలో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ లక్షణాలన్నీ ఈ వెస్ట్ ఇండియా కంపెనీలకు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ కోసం మోడీ ప్రభుత్వం మొత్తం దేశ ప్రజలను దోచిపెట్టడానికి సిద్ధపడుతున్నది. పచ్చి నిరంకుశ పాలన వైపు పోతున్నది. అందుకే కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు విడివిడిగా పోరాడితే లాభం లేదు అని చెప్పేసి శ్రామికులకు అర్థమైంది. ఇప్పుడు రానున్న కాలంలో కార్మిక కర్షక ఐక్యతను మించిన సాధనం లేదని భావించారు. అందుకే వచ్చే 10వ తేదీన మరో స్వాతంత్ర్య పోరాట రూపంలో ఆ స్ఫూర్తితో జైల్ భరో కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఈ 3 రంగాల నుంచి అఖిల భారత నాయకత్వం పిలుపునిచ్చింది. అందుకే రానున్న 10వ తేదీ, ఆగస్టు 10వ తేదీన తెలంగాణలో కూడా, భువనగిరి జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో వేలాదిగా రైతులు, వ్యవసాయ కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో పాల్గొనాలని, మోడీ మెడలు వంచే విధంగా, యూనియన్ గవర్నమెంట్ తమ విధానాలను వెనక్కి తీసుకునే విధంగా ఒత్తిడి తేవడానికి సిద్ధపడాలని, మిగతా ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతునివ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.